నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగనన్న అని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ప్రమాదవశాత్తు చేయి తెగిన వ్యక్తికి చికిత్స కొరకు సీఎంఆర్ఎఫ్ నుండి 1,30,000 విలువగల చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. నంద్యాలలో అట్టహాసంగా ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలు ప్రారంభం. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యే. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస తిరుప్పవై ప్రవచనాలు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు. బనగనపల్లి పట్టణంలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గం కొలిమిగుట్లలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి. పాణ్యం మండల కేంద్రంలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు ప్రారంభం. ప్రతి ఇంట ఘన స్వాగతం, ఆత్మీయ ఆదరణ, ఆప్యాయతతో కూడిన పలకరింపులతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 35వ వార్డు డేనియల్పురంలో వేడుకగా కొనసాగింది. ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి రాకతో వార్డులో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సంక్షేమ అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానికం నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది. పెన్షన్ల నుంచి ఫీజుల దాకా, ఇండ్ల పట్టాల నుంచి అమ్మఒడి వరకు దాదాపు 99% హామీలను నెరవేర్చి ప్రజల చెంతకు చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, కౌన్సిలర్ బాషిద్ ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించడంతో మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిషోర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు 4.5 సంవత్సరాలు కనబడకుండా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎలక్షన్లు రావడంతో ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి మళ్లీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారని అన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తెలుగుదేశం నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మరియు నంద్యాలలో వైఎస్ఆర్ జెండా ఎగరడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల 2వ పట్టణ అధ్యక్షులు పున్నా శేషయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషవలి, వార్డు వైసీపీ నాయకులు పైలాట్, పెద్ద మౌలాలి, ఆదిల్ హుసేన్, అతావుల్లా ఖాన్, ఫరతుల్లా, ఆటోనగర్ జాకీర్, చింపింగ్ బ్రదర్స్, ఇమ్రాన్, రహీల్, మాబాషా, చాంద్, ఆటో బాషా, కౌన్సిలర్ కృష్ణమోహన్, మేషా చంద్రశేఖర్, సాదిక్, మజీద్, కోఆప్షన్ సభ్యులు సలాం, వైసీపీ నాయకులు రహంతుల్లా, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, జలీల్, గోరే మరియు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఇప్పుడు నీళ్ళ సమస్య పోయిందా? బాగానే వస్తున్నాయా నీళ్ళు? ఇబ్బంది ఏం లేదు కదా? బాగున్నారు, పొదుపు డబ్బులు వచ్చినాయా? ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఉంటుందా? విద్యా దీవెన వస్తుంది. అయిపోయింది, చదువు అయిపోయిందా? ఉద్యోగాలు చేస్తున్నారా? ఎక్కడున్నారు? అవును, ఎవరున్నారు?
ఈ పిల్లలకు అమ్మఒడి వస్తుంది సార్. వీళ్ళ ఆడపిల్ల ఆమె పింఛన్ వస్తుంది. మీకు రావడంలా పింఛన్ వస్తుంది. గవర్నమెంట్ పింఛన్ వస్తాను కదా ఈ సందులోకి వచ్చినప్పుడు మన ఆఫీస్కి వస్తాడా బస్సా డబ్బులు పడుతున్నాయా అందరికి అమ్మఒడి వస్తుందా వేసుకుంటారు ఇద్దరు రోటరీ స్కూల్ రామా నేను అది చేపిస్తాను 3 నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర కుమార్ ప్రమాదవశాత్తు పశుగ్రాసం కత్తిరించే మిషన్ లో పడి చెయ్యి తెగడం జరిగింది. చెయ్యి భుజం వరకు తెగడంతో ఆపరేషన్ నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,30,000 రూపాయల విలువగల చెక్కును ఎమ్మెల్యే శిల్పారెడ్డి బాధితునికి అందజేశారు. బాధితుని కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ పశుగ్రాసం మిషన్ లో ప్రమాదవశాత్తు పడడంతో చెయ్యి భుజం వరకు తెగిపోయిందని, చెయ్యిని అతికించేందుకు అవసరమైన ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నిధులను ఎమ్మెల్యే కృషితో పొందడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు సీఎంకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కట్టగట్ట మిషన్ తెచ్చుకున్నాడు, లేదా కట్టలు రాకుండా సేవ్ పెట్టినాడు. సేవలు మొత్తం గుంజేసుకుంది, చేయంతా సేవ్ కట్ అయింది. ఖర్చు సుమారుగా వచ్చింది. హాస్పిటల్ పోయింటే నరేంద్ర కుమార్ రెడ్డి మేమందరం కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం. ఎమ్మెల్యే గారి తరఫున చెక్ వచ్చింది, 1,30,000 వచ్చింది. అది చెక్ ఎమ్మెల్యే గారి తర్వాత ఇప్పించుకున్నాం. ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కొత్తపల్లె మిషన్లో వాడి చేయి కట్ అయింది. ఎమ్మెల్యే ద్వారా మాకు చెక్ వచ్చింది. అక్కడ అప్లికేషన్ పెట్టింటే అది అలా ఇచ్చినాడు. 1,30,000 ఆడ 3 లక్షలు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలను మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ క్రీడా మైదానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మర్జర్ జిలాని సామంత్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, రాష్ట్ర ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార అభివృద్ధి అధికారి రాజు అట్టహాసంగా క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలను నిర్వహించడం జరుగుతున్నది. క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసేందుకు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తలపెట్టిన ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలకు విశేష స్పందన లభించింది. ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలు డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడోత్సవాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల వ్యయంతో నిర్వహిస్తున్న
క్రీడా పోటీలు నంద్యాల జిల్లాలో వార్డు గ్రామ సచివాలయ స్థాయిలో ప్రారంభం చేశామన్నారు. దీనికోసం క్రీడా మైదానాలను అధికారులు గుర్తించి అన్ని ఏర్పాట్లను చేశారని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాలలో ముందు సచివాలయ స్థాయిలో పోటీల నిర్వహణకు అధికారులు సర్వసిద్ధం చేశారు. ఆడుదామాంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 26 నుండి జనవరి 9వ తేదీ వరకు సచివాలయ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జనవరి 10 నుండి 23వ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, అక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జనవరి 24 నుండి 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జనవరి 31 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనాలని, అందులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆడుదామాంధ్ర క్రీడా పోటీలకు నంద్యాల జిల్లాలో క్రీడాకారుల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. 5 క్రీడాంశాలలో తలపడేందుకు జిల్లా నుండి 1,25,000 మంది క్రీడాకారులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని, అత్యధికంగా క్రికెట్ క్రీడలో పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని చెప్పారు. క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ క్రీడల యొక్క ప్రధాన లక్షణాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇన్ఛార్జీలు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. శత్రుబుద్ధి వినాశాయ మేడం. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒలింపిక్ టార్చ్ని వెలిగించవలసిందిగా మధు, వీరు నలుగురు నంద్యాల స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్. గట్టిగా చప్పట్లు, ఒకసారి గట్టిగా చప్పట్లు. మధు నేషనల్ హాకీ ప్లేయర్. మధు దగ్గర నుంచి ఈ ఒలింపిక్ మధు ఏమి తొందరైందా ల్యాంప్ని నటించవలసిందిగా అతిథులందరినీ కోరుచున్నాము. తదుపరి మార్చ్ పాస్ట్ రెడీగా ఉండాలి. మార్చ్ పాస్ట్ ఇన్ఛార్జ్ హలో. గురురాజా స్కూల్ గెట్ రెడీ. వెల్కమ్ డాన్స్. గురురాజా స్కూల్. ఎక్కడ లేని విధంగా కారణము మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా గోగుల కృష్ణ అన్న గారు సబ్మిట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆనిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో
కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే ఒక క్రీడోత్సవాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి యువతని ప్రోత్సహించాలి, యువతలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి, మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీయాలి అనే ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ప్రజల జీవన శైలి బాగుండాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి గతం నుంచి ముఖ్యమంత్రి గారు ఎంత తప్పిస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఆరోగ్య సురక్ష ద్వారా కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు, ఆరోగ్యాలని కాపాడాలి అంటే రోగాలని నివారించాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అంటే క్రీడల్ని వాళ్ళు పెంపొందించాలి అని ఒక మంచి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దాదాపు 5 విభాగాలుగా 5 క్రీడలకి సంబంధించిన పోటీలు జరుగుతూ ఉన్నాయి. క్రికెట్లో మెన్స్ విమెన్స్ జరుగుతున్నాయి, ఖోఖోలో మెన్స్ విమెన్స్ జరుగుతున్నాయి, బ్యాడ్మింటన్లో డబల్స్ జరుగుతున్నాయి, కబడ్డీ కూడా మెన్స్ విమెన్స్ టీంలు కూడా రిజిస్టర్ అయినాయి, అలాగే వాలీబాల్లో మెన్స్ విమెన్స్ టీంలు రిజిస్టర్ అయినాయి. ఈరోజు నంద్యాల జిల్లాలో దాదాపు 1,25,000 మంది పైగా క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. సచివాలయం వైజ్గా ఈ టోర్నమెంట్లో గేమ్స్ జరగబోతున్నాయి. వాళ్ళని ఉత్సాహపరచాలి, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వాళ్ళకు కూడా మంచి బహుమతులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాదాపు మొదటి ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో అయితే 35,000, అదే జిల్లా స్థాయిలో అయితే 60,000 రూపాయలు, అదే రాష్ట్ర స్థాయిలో అయితే 5 లక్షల రూపాయల బహుమతిని ఈరోజు ఆడుదాం ఆంధ్ర ద్వారా ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అంటేనే గుర్తొచ్చేది యువత. అధిక సంఖ్యలో యువత ఉన్న రాష్ట్రంలో మనది కూడా ఒకటి. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి యువత మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళు కష్టపడి చదివిన దానికి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు 1,50,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం కావచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో అంకితమై వాలంటీర్గా ఆ ఊరికి ఆ వార్డుకి ఎంతో కొంత సేవ చేయాలని తప్పించే యువకులని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఆనరీయం ఇచ్చి ఈరోజు గౌరవ వేతనం ఇచ్చి చూసుకుంటున్నటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కంటే ఒకవైపు ప్రజలకి సర్వీస్ చేస్తూ 5,000 రూపాయలు వాళ్ళు గర్వంగా సంపాదించుకుంటున్నారని చెప్పడానికి కూడా మేము సంతోషపడుతూ ఉన్నాం. మరి ప్రజల ఆరోగ్య శైలిని, వాళ్ళ ఒక జీవన శైలికి సంబంధించిన భాగమైన రోగాలని దూరం చేయాలని చెప్పేసి తలపెట్టిన కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర. దీంట్లో క్రీడాకారులు పార్టిసిపేట్ చేయొచ్చు, క్రీడల్లో కొంచెం నైపుణ్యం ఉన్నా సరే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వ్యాయామం పట్ల హెల్త్ పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ని ప్రోత్సహించాలి, క్రీడా ప్రతిభని పెంపొందించాలి. చాలామంది ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తారు. తన క్రీడా నైపుణ్యాన్ని ఈ నియోజకవర్గానికి పరిచయం చేయడానికో, లేకపోతే ఈ రాష్ట్రానికి పరిచయం చేయాలనో, లేకపోతే భవిష్యత్తులో ఈ దేశానికి పరిచయం చేయడానికి కొన్ని వేదికలు ఎంచుకుంటూ ఉంటారు. మరి అటువంటి వేదిక ఆడుదాం ఆంధ్ర అని చెప్పి తెలపడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంఎస్ ధోనియే పెద్ద ఎగ్జాంపుల్. ఎంఎస్ ధోనిని కనుగొనింది టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఆయనని గుర్తించడం జరిగింది.
మరి అలాంటి ఎంఎస్ ధోనీలని వెలికి తీయాలి, అలాంటి క్రీడాకారులని కనుగొనాలి, అలాంటి వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా క్రీడాకారుల పట్ల, లేకపోతే యువత పట్ల, లేకపోతే ఆరోగ్యం పట్ల, ప్రజల్లో జీవన శైలిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇది టాలెంట్ సెర్చ్ ఆపరేషన్గా కూడా మనం అనుకోవచ్చు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని వెలికి తీయచ్చు. వెలికి తీసిన తర్వాత ఇక్కడతో మా పని అయిపోయిందని చెప్పేసి చేతులు దులుపుకోవడంలా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి దాన్ని, తర్వాత ప్రైమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ లీగ్ ఇలాంటి వాళ్ళందరితోటి ఫ్రాంచైజీలతోటి టైఅప్ పెట్టుకొని రేపొద్దున నిజమైన ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఎక్కడైనా కనుగొని ఉంటే, ఎక్కడైనా బయటికి వస్తే ఈ ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని మరింత పెంపొందించి ఆ ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించడానికి కూడా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తోటి, ప్రో కబడ్డీ లీగ్ తోటి, అలాగే ప్రైమ్ వాలీబాల్ తోటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అగ్రిమెంట్స్ ఎంటర్ అయినారు. మరి అలాగే పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, తర్వాత అంబటి రాయుడు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్, మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ ఒక అడ్వైజులతోటి, వాళ్ళ సలహాలు సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కర్ణం మల్లేశ్వరి గారు కూడా దాంట్లో భాగస్వామ్యం అయినారు. నిజంగా ఇలాంటి క్రీడాకారులందరూ కూడా భారతదేశ జెండాని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించినారు. మరి వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదేదో ఒక ఏడాదితోటి అయిపోయే కార్యక్రమం కాదు, ఇది జస్ట్ ప్రారంభ ఎడిషన్ మాత్రమే. ఇక నుంచి ప్రతి ఏడాది ప్రతి డిసెంబర్లో కూడా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మన యువతని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి మనం చేయాల్సిందల్లా జస్ట్ రిజిస్టర్ చేసుకోవడమే. క్రీడా సామాగ్రిని ప్రభుత్వమే చూస్తుంది, క్రీడా ఏర్పాట్లు ప్రభుత్వమే చూస్తుంది, ఎంపైరింగ్ ప్రభుత్వమే చూస్తుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది, గ్రౌండ్స్ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది, ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. కేవలం మనం చేయాల్సిందల్లా వెళ్ళి ఆడి ఈ ప్రతిభని ఈ రాష్ట్రానికి పరిచయం చేయడం, ఈ దేశానికి పరిచయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా, నేను కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, లేకపోతే చైర్పర్సన్ గారు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజానాయకులందరూ కూడా ఈ టోర్నమెంట్లలో పాల్గొంటామని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. మాకున్న టాలెంట్ ఏ గేమ్లో అయితే ఉందో ఆ గేమ్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. మాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేక క్రీడలు ఉన్నాయి, మీరు బ్యాడ్మింటన్ ఆడొచ్చు, సరదాగా కోసం ఆడొచ్చు, లేకపోతే నిజంగా చాలామంది సీరియస్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఎంత ప్రైజ్ మనీ పెట్టారంటే దాదాపు 12 కోట్ల విలువైన ప్రైజ్ మనీని ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా ప్రజలకు ఇవ్వబోతున్నాము, యువతకు ఇవ్వబోతున్నాము, పెద్దలకు ఇవ్వబోతున్నాం అని చెప్పి, క్రీడాకారులని ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కూడా సంతోషపడుతున్నాం. అలాగే ప్రొఫెషనల్ ప్లేయింగ్ కిట్స్ కూడా, ఎందుకంటే చాలామంది పిల్లలకి సరైన ఎక్విప్మెంట్ లేక ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు చూశారు, ఎస్జీ బ్యాట్, ఏదో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాట్ కాకుండా ఎస్జీ అనే ఒక మంచి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన క్రికెట్ బ్యాట్స్, ఆఖరికి టెన్నిస్ బాల్తో ఆడుతున్నా సరే, హార్డ్ టెన్నిస్తో ఆడుతున్నా సరే గ్లౌస్ కూడా ఇచ్చారు, ఎక్కడా కూడా క్రీడాకారులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. మరి వాలీబాల్ కూడా చూశారు, నివ్యా అనే ఒక మంచి కంపెనీ ద్వారా వాలీబాల్ ఎక్విప్మెంట్ వైజ్ కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్, ఎక్కడా కూడా రాజీ లేని ఎక్విప్మెంట్ ద్వారా ఈ ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో జరగడం నిజంగా మాకు కూడా చాలా సంతోషం. ఆడుదాం ఆంధ్ర ఈ యొక్క క్రీడను మన సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడలను భాగంగా ఇది చాలా సంతోషము. ఎందుకంటే
మనకు ఆరోగ్య సురక్ష నిర్వహించినప్పుడు చాలామందిలో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా చాలా గమనించడం జరిగింది. అలాంటి మూమెంట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ యొక్క వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రజల్లో అది తీసుకొని పోవాలి, అది వింటేనే బాగుంటుంది దేశంతో ఈ యొక్క ఆంధ్ర ఆడుదాం అనే ఒక నినాదంతో ఈ యొక్క పోటీలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా మీరు ఒకటి గమనిస్తే మన పాపులేషన్ దాదాపు 1,40,00,000 పాపులేషన్ ఉంది. కానీ చిన్న చిన్న కంట్రీస్లో వాళ్ళు స్పోర్ట్స్మెన్ కానీ మిగతా గేమ్స్ కానీ మనకు వచ్చే ప్రైజ్ల కన్నా వాళ్ళకి ఎక్కువ గోల్డ్ మెడల్ కానీ మిగతా వస్తున్నాయి. బట్ ఇంత పాపులేషన్లో 140 కోట్ల పాపులేషన్లో మనం మంచి క్రీడాకారులను ఎన్నుకోలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ ఎందుకంటే దానికి రీజన్ ఏమంటే మనకు ఈ యొక్క అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ఈ దీంట్లో ఎక్కడైతే పల్లెటూరు నుంచి చిన్న చిన్న వాళ్ళకి ఏదే అవకాశం లేదో వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళని మనం రాష్ట్ర స్థాయి కాదు ప్రపంచ స్థాయికి కూడా మన వాళ్ళని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రవేశపెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మొత్తం అంతా ఉపయోగించుకోవాలి. మేము కూడా పర్సనల్గా ఉండి మేము కూడా మా కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా అక్కడక్కడ విజిట్ చేసి దీన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి ఒక మంచి ప్రోగ్రాం ఆడుదాం ఆంధ్ర. దాదాపుగా నంద్యాల జిల్లా నియోజకవర్గంలో 1,26,000 మంది పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఒక డిస్టిక్లో ఇంత మంచి నెంబర్ పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పడానికి ఈ ఒక్క నెంబరే మనకు ఉదాహరణ. ఎంతో అవసరమైన దేహదారుడ్యానికి అన్నిటికీ ఎంతో అవసరమైంది క్రీడ, మనకందరికీ తెలిసిన విషయం. ప్రతి రూట్ లెవెల్ నుంచి అంటే గ్రామాలలో వార్డులలో ఉన్నటువంటి ప్రతి రూట్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ను బయటికి తీసి వాళ్ళ టాలెంట్ను బయటికి తీసి వాళ్ళను రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పడానికి ఖచ్చితంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవానికి ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి హాజరై జ్యోతి వెలిగించి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎల్లాస్వామి, ప్రభాకర్, అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఎంపీకి, ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. వార్షికోత్సవానికి విశేషంగా భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస తిరుప్పవై ప్రవచనాలు ప్రవచకులు డాక్టర్ దివ్యగ్రీవాచార్యులచే నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు కోరడం జరిగింది. ఈ మేరకు ధనుర్మాస తిరుప్పవై కార్యక్రమ వివరాలను ప్రవచకులు వెల్లడించారు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీవాసాయతే నమః. ఇక గోపికలందరినీ కూడా సంకీర్తన చేసే ఆనంద సంతోష వంతులను పవిత్రమైనటువంటి ధనుర్మాస కాలం. ఈ ధనుర్మాసంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావై సేవ చేస్తుంటారు. అటువంటి సేవ దాదాపు మన దేశంలో ఒక 500 కేంద్రాల్లో జరగటం చక్కగా అభినందనీయం. అటువంటి కేంద్రములలో నంద్యాల ఒకటి కావటం మనందరికీ కూడా పరమామోదకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ తిరుప్పావై నంద్యాల పట్టణంలో గత 12 సంవత్సరములుగా దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ప్రారంభించి చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి 50 మంది భక్తులంతా కూడా ధనుర్మాస కాలంలో ఈ ప్రవచన కార్యక్రమానికి విచ్చేసి 14వ తారీఖు గోదా కళ్యాణంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఆ గోదా కళ్యాణంలో గోదాదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని, రంగనాథ పరబ్రహ్మ యొక్క పరమానుగ్రహాన్ని మనమందరం కూడా పొందెదముగాక. గోవింద గోవింద. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో మార్గశిర మాసం పౌర్ణమి మరియు దత్త జయంతి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు, యజ్ఞాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్తే. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో మార్గశిర మాస పౌర్ణమి మరియు దత్త జయంతి సందర్భంగా ఉదయం స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. అలాగే యజ్ఞయాగాలు, లోక కళ్యాణార్థం కూడా జరిగాయి. మనకు ఈ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి ఇలాగే యజ్ఞయాగాలు, లోక కళ్యాణార్థం జరుగుతూ ఉంటాయి. కావున పట్టణ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. వనగనపల్లె పట్టణం హైస్కూల్ గ్రౌండ్ ఆవరణంలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని
బనగనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఆర్ధమాంధ్ర కార్యక్రమం పర్యవేక్షణ అధికారి, మండల విద్యాశాఖ అధికారిని స్వరూపారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి రిబ్బన్ కట్ చేసి క్రికెట్ క్రీడాకారులను పరిచయ కార్యక్రమం అనంతరం ఆటను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, డాక్టర్ మహమ్మద్ హుసేన్, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అత్తర్ జాహిద్ హుసేన్, అబ్దుల్ ఫైజ్, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ అధికారి ఖలీల్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల మీద చాలామంది యువకులు, ముఖ్యంగా యువత చాలాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి వారి కోసం ప్రతి గ్రామ స్థాయి నుంచే వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ గ్రామీణ స్థాయి నుండే ఈ క్రీడలను మరి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క క్రికెట్ కానీ మిగతా ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఒక్కొక్క ప్రాంతంలో ఒక దాని మీద ఎక్కువగా మరి ఇంట్రెస్ట్ చూపడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అయితే ఎక్కువగా క్రికెట్ మీద కానీ మరి వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా మరి చాలామంది క్రీడలు మీద మక్కువ చూపిస్తూ ఉన్నారు. మరి వారందరి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా కూడా మరి వేలాది లక్షలాది మందికి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు వైద్యం చేపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వ్యాయామం ద్వారా మరి క్రీడలు పాల్గొనడం, ఈ క్రీడలు ఒక పండుగ వాతావరణంలో జరిపించాలి. ప్రతి సచివాలయ పరిధిలో మొదలవుతూ ఉంది కాబట్టి మరి దీనికంతటికీ కూడా ప్రతి క్రీడాకారుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే మన ప్రతిదీ కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది ఈ క్రీడల వల్ల కూడా లభించడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో ఒక విధంగా ఆరోగ్యపరంగాను, ఒక విధంగా క్రీడలు రెండు విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక జాబ్కు ఏదన్నా వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. కొంత పర్సెంటేజ్ కూడా జాబ్కు వెళ్ళినప్పుడు ఏదన్నా మనం చదువుకున్న చదువుకు సంబంధించి ఈ క్రీడల్లో
మనం సాధించినటువంటి విజయాల గురించి కూడా మనం ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం మరి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగజేయడం జరుగుతుంది. అదేవిధంగా టాలెంట్ సెర్చ్ ఆపరేషన్ చెన్నై సూపర్ కింగ్స్, ప్రేమ్ వాలీబాల్ మరియు ప్రో కబడ్డీ లీగ్ వంటి ఈ అగ్ర ఫ్రాంచైజీలు పివి సింధు మరియు కిదాంబి శ్రీకాంత్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు ఏపీ స్పోర్ట్స్ అసోసియేషన్తో పాటు అట్టడుగు స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్కౌట్ చేయడానికి మరియు వారి భవిష్యత్ క్రీడా ప్రయాణానికి వారికి మార్గదర్శకం వహించనున్నారు. అక్కడ ఎంతమంది క్రీడాకారులు ఆడబోతా ఉన్నారు, వారిని అందరినీ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా లిస్టు మరి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణంలోకి వచ్చి వారి యొక్క ప్రతిభను నిరూపించుకొని మరి ఈ యొక్క దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ యొక్క క్రీడల్లో కూడా పాల్గొనవచ్చు. ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభను నిరూపించుకొని మరి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఆ విధంగా ప్రపంచ స్థాయికి కూడా క్రీడాకారులందరూ కూడా ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పోటీలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారుల ఉత్సాహం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, నందిపాడు సర్పంచ్ గురువిరెడ్డి, శివరామిరెడ్డి, తిమ్మారెడ్డి, నాగిరెడ్డి, హెచ్ఎం బాలసుబ్బారెడ్డి ఇంకా తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. జగన్మోహన్ ఆదేశాల మేరకు, అలాగే మన శాసనసభ్యుడు కార్సాల అన్నడి ఆదేశాల మేరకు ఈరోజు సచివాలయం పరిధిలో ఆడుదాం ఆంధ్రాని ఈరోజు ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా మన ఎంపీపీ మానసవీణ గారికి, మన సర్పంచ్ మోహన్ బాబు గారికి, మన ఎంపీటీసీ మహేశ్వరమ్మ గారికి, అలాగే ఆలయ ధర్మకర్త రాజేశ్వరప్ప గారికి, ఈఎక్స్ ఎంపీ శేఖరప్ప గారికి ఈ ప్రైజులన్నీ కూడా మీరు చాలా చక్కగా ఆడి ఎన్నో ఏళ్ళుగా మీ కోరికలు నెరవేర్చిన మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఈరోజు మరి చాలా ప్రశాంతంగా మీరు ఎక్కడ ఏమి చిదుగులు పెట్టుకోకుండా ఆడిన వారికి మళ్ళీ బనియాంపల్లి మండల స్థాయిలో మీకు అన్ని విధాలుగా బహుమానాలు పారితోషికం ఇవ్వబడును. మరి అలాగే వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కూడా ఉంది కదా, కబడ్డీ, ఈ 4 మీరు చాలా చక్కగా ఆడి మన సచివాలయాన్ని పరిధిలో ఉన్న ఊళ్ళన్నీ కూడా మంచి పేరు తీసుకొచ్చారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ పిల్లలకు, తమ్ముళ్లకు, పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మనం బాగా ఆడి మన ఊరు పేరు కంటికి రావాలని కొట్లాడుకోకుండా మంచిగా చేసుకోవాలా. ఇక్కడ గెలిచి మండలానికి పోవాలా, మండలం ఇడిచి జిల్లాకు పోవాలా, జిల్లా ఇడిచి రాష్ట్ర స్థాయికి పోవాలా. కష్టపడి ఆడి మంచి పేరు మన ప్రెసిడెంట్ గారికి, కన్వీనర్ గారికి మంచి పేరు తేవాలని ఊరికి సెలవు తీసుకుంటాను.
నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎంపీపీ, సర్పంచ్, ఎంఈఓ, వైస్ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణ ప్రధాన లక్ష్యాలను వారు తెలియజేశారు. ఈ పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఫ్లాగులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగనన్న అని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ప్రమాదవశాత్తు చేయి తెగిన వ్యక్తికి చికిత్స కొరకు సీఎంఆర్ఎఫ్ నుండి 1,30,000 విలువ గల చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. నంద్యాలలో అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ప్రారంభం. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యే. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస తిరుప్పవై ప్రవచనాలు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు. బనగనపల్లి పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గం కొలిమిగుట్టలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి. పాణ్యం మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.